వెల్కమ్ టు వైబ్రెంట్ వంటిల్లు. నేను ప్రశాంతి. ఈరోజు ఎంతో కమ్మనైన ముల్లంగి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా? పచ్చడి కోసం 1/4 కిలో అంటే 250 గ్రాముల ముల్లంగి, 5 మీడియం సైజ్ టమాటోలు ఇంచుమించు 1/2 కిలో ఉంటాయండి. అండ్ 1 కప్పు కొత్తిమీర కాడలతో సహా తీసుకున్నాను. ఇంకా 10 పచ్చిమిర్చి, 10 ఎండుమిర్చి, పొట్టు తీసిన 1 వెల్లుల్లి, కాస్త కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, మెంతులు కూడా తీసుకోవాలి. 1 నిమ్మకాయ అంత చింతపండు కడిగి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఒక పెనంలో 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందు చెప్పిన మసాలా దినుసులన్నీ మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి మధ్యలో కట్ చేసుకోవాలి, లేకపోతే అవి చిట్టుతాయి. అన్నీ బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే పెనంలో ఇంకాస్త ఆయిల్ వేసుకొని ముల్లంగి, టమాటోలు కాస్త మగ్గనివ్వాలి. పచ్చడి కోసం టమాటోలు పండువైనా, దోరవైనా, పచ్చివైనా బాగుంటాయి. టమాటోలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకుని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. కొత్తిమీర వేసుకొని కాసేపు వేగనివ్వాలి. నీరంతా ఆవిరయ్యేలా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. టమాటోలు పూర్తిగా ఉడకనివ్వకూడదు, అప్పుడే పచ్చడికి మంచి టెక్స్చర్ వస్తుంది. నీరు ఆవిరయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించిన పచ్చిమిర్చి, వాటికి తగ్గ ఉప్పు వేసుకొని బరకగా పొడి చేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు, మగ్గించుకున్న ముల్లంగి, టమాటో ముక్కల్ని కూడా వేసి పల్స్ మోడ్లో పచ్చడి కాస్త పలుకుగా ఉండేలా చేసుకోవాలి. రుచి చూసి అవసరమైతే కాస్త ఉప్పు కలుపుకోవాలి. పచ్చడి గట్టిగా ఉంటే కాస్త చింతపండు నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. పచ్చడిలోకి కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు కలుపుకుంటే మన పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే మీరు కూడా చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి. అన్నంలోకే కాదండోయ్, అన్ని టిఫిన్స్లోకి బాగుంటుంది పచ్చడి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.